8:45 a.m. 17th December 2024, Tuesday morning. Andhra Pradesh CM garu come Chief Manager of Polavaram Dam Project. మీకు విషయం చూపిస్తాను చూడండి. ఇదే జలగ ఈ ఆగర్ పంచాయతీ నుంచి సప్లై చేసే వాటర్లో జలగలు చూడండి బాబు. ఈ పైపు గుండా వచ్చేస్తున్నాయి, వాటర్లో వస్తున్నాయి. చూసారా సీఎం గారు? డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమ్ చీఫ్ మేనేజర్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్, పోలవరం డ్యామ్ ప్రాజెక్ట్, అమరావతి ప్రాజెక్ట్, మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్ అండ్ సో ఈ వాటర్ సప్లై ఏంటి సార్? యాక్సిడెంట్ అయి కాళ్ళు పోయి కనీసం వికలాంగుడి పెన్షన్ ఇచ్చి దిక్కులేదు. పోనీ డాక్టర్లు వికలాంగుడిగా గుర్తించట్లేదు, సైంటిఫిక్ ఎవిడెన్స్ దొరకట్లేదని. పోనీ సీనియర్ సిటిజన్గా 56 సంవత్సరాలు నిండి కదా, ఆయన ఏదో 50 సంవత్సరాలు అన్నాడు. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి అందరికీ పెన్షన్ ఇస్తాను అన్నాడు ఎన్నికలప్పుడు అని చెప్పి ఏదో ఆశపడితే అది లేదు. మరి ఏమి చేయడానికి, ఏమి వరగబెట్టడానికి వచ్చారండి సీఎం గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం గారు? మిగతా సీఎంలను చూసి కొంచెం ఫాలో అవ్వండి బాబు. మీ ప్రీవియస్ సీఎం గారు డ్యామేజ్ ఏం చేయలేదు స్టేట్కి. ఆయన మాటికి బ్లేమ్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద కామన్ మ్యాన్, ఆయన సపోర్ట్ చేసే కామన్ మ్యాన్స్లో నేను ఒకరిని. ఎందుకంటే ఆయన వ్యతిరేకిస్తూనే సపోర్ట్ చేస్తున్నాను. ఆయన చేసిన, ఆయన చూపించిన కొంచెం ఏవి ప్రజా వ్యతిరేక పనులు తప్పించి ఆయన చేసిన మంచి పనులని తీసుకుంటే పేదవాడిని ఆదుకున్నాడండి. మన భారతదేశంలో ఆల్మోస్ట్ 60-70% పేదవారే. మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు అంతా కలిపితే పేదవారే కదా. రిచ్ క్లాసు, క్రీమీ లేయర్ అంతా మిగతా 40%, 30% అనుకోండి, 70% ఇంక్లూడింగ్ మిడిల్ క్లాస్ తీసుకుంటే పేదవాళ్ళే. మీరు పేదవాళ్ళు చేస్తున్నది ఏంటి? ఎంత మట్టుకి ప్రాజెక్ట్. మీ ప్రాజెక్ట్ మాకు ఏమన్నా చూడండి. ఈ కాలు పోయినప్పుడు మీ ప్రాజెక్ట్ మాకు ఏమన్నా ఉపయోగపడుతుందండి ప్రస్తుతానికి? మీ ప్రాజెక్ట్ పనులు మీరు చేసుకుంటూ మాలంటోళ్ళు కొంచెం ఆదుకోండి. మాలంటోళ్ళు శోకం తగిలిందనుకో, నేను కూడా ఒకప్పుడు ఇంజనీర్నే, ట్యాక్స్ పేయర్నే, ఇప్పుడు అడుక్కు తింటున్నాను. దేవుడు నాకు ఒక బైబిల్ ఇచ్చాడు కాబట్టి చేతికి బతకగలుగుతున్నాను, అందుకే వీడియో చేయగలుగుతున్నాను. లేకపోతే మీలాంటి వారు కనుక ఒక 10 సంవత్సరాలు ఉంటే ఆకలి సావులే. ఇప్పుడు కానీ అర్థం చేసుకోండి. మీ నిమ్మల రమానాయుడు ఏం ఉపయోగపడలేదు మాకు.
మధ్యలో ఆగత్తిపాలెం ఉన్నాడు ఎలుగుబంటి ఒకడు, జాన్ రాజు గడి, మేడి జాన్ రాజు గడి. ఆడు మా గుద్దే దొబ్బుతున్నాడు. ఆడు మాలోడు అయ్యండి, మాలా క్రైస్తవులు గుద్దే దొబ్బుతున్నాడు. ఆడు ఒక చర్చ నడిపిస్తాడు. అంతా దొంగల బ్యాచే. కనుక ఈ వీడియో చూసిన తర్వాత అయినా కాస్త సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు కొంచెం రిపెంట్ అవ్వండి. ఒక రాయల్గా బతికిన ఒక ఇంజనీరు కొడు పేదరికాన్ని ఎలా అనిపిస్తున్నాడో, ఎలాగ దయనీయమైనటువంటి స్థితిలో అదిగో రూఫ్ పోయింది. కోర్టుకు వెళ్ళాం, 5 లక్షల డిగ్రీ కోర్టు ఆర్డర్. ఎవడ హానర్ చేశాడు? మా తండ్రిని చంపేశారు కోర్టుకు వెళ్ళాడని. ఇప్పుడు మేము ఆయనతోటి కోపిటిషనర్గా మమ్మల్ని నన్ను టార్గెట్ చేశాడు. ఇదిగో చూసారా, ఇది ఇల్లు అంటారా? సావలేక బతుకుతున్నాం. ఒక సీఎం గారు, మీ ప్రీవియస్ గవర్నమెంట్లోనే నాకు దరిద్రం పట్టింది గంజి తాగాను. చిచి, చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రీవియస్ గవర్నమెంట్లోనే నాకు దరిద్రం పట్టింది గంజి తాగాను. ఆ గంజి మాత్రం వదలట్లేదు ఇప్పటికీ. ఆన్లైన్లో చూసాను, గంజి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటే గంజి ఇష్టంగానే తాగుతున్నాను. అప్పుడప్పుడు గంజి తాగినప్పుడల్లా కాలు కారిపోతుంది. ఇక్కడ సెలవు చేసి అది పరిస్థితి. సో ఇప్పటికన్నా కొంచెం మీకు జ్ఞానోదయం అయితే మీ రమణాయుడిని పంపించండి. మా లొకేషన్ చూపించాను వాలంటీర్గా. ఆయన రాలేకపోతే పని ఆయన రిప్రజెంటేటివ్ ఎలుగుబంటి ఉన్నాడు కదా, జాన్ రాజు గారు, ఆడు అడ్డు తగిలేస్తున్నాడు మాకు. సో ఆయన తప్పించి, ఆడు చిరంజీవి గారు, చిరంజీవి గారు అని ఆగుతాడు. వాళ్ళని తప్పించి ఇంకొకడు వైఎస్ఆర్సీపీలో మైకేల్ రాజు గారు, ఆడంత అడుక్కునే అదో మరొకడు ఉండడు. ఆగత్తిపోయాడు. గడప గడపకి అని ఆడెవడో వచ్చాడు, కౌరు శ్రీనివాస్ అని. అప్పుడు ఆడు వైఎస్ఆర్సీపీ లీడర్. ఇది ఇక్కడే ఇచ్చానండి పేపర్లు. వాటికి ఇక్కడే చాలా నష్టపోయాను పేపర్లు ఇస్తే. ఆ పేపర్ మొహమే చూడలేదు. ఆ పేపర్ ఎవడో లాగేసుకుని ఆడి దగ్గర నుంచి, ఆడి బాడీగార్డ్ ఎవడో దాన్ని బాడీగార్డ్ నుంచి ఆ పేపర్లో మైకేల్ రాజు గారు తీసేసుకుని దాన్ని నాశనం చేసి వాళ్ళ ఇంటికి రోడ్డు వేయించుకున్నాడు. రోడ్డు సుమారు 45 లక్షలు సంథింగ్ ఎంతో ఆ రోడ్డు ప్రాజెక్ట్, సిమెంట్ రోడ్డు వేయించుకున్నాడు. చూసారా? సో మీ పాలన ఎంత అమోఘంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. బాయ్ బాయ్. సో ఐ వెల్కమ్ వైఎస్ఆర్సీపీ లీడర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి టు బికమ్ ద నెక్స్ట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది కనుక జరిగిపోయింది అనుకోండి, మీకు ఇంక తెలుగుదేశానికి మిగతా వాళ్ళకి ఇంక ఛాన్సే లేదు. జ్యోతి బస్, కలకట్టాలో జ్యోతి బస్ నడిపించాడు చూసారా 25 సంవత్సరాలు, 25-30 జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేస్తున్నా 25-30 సంవత్సరాలు. ఓకే. సో మరి ఆ ఛాన్స్ అతనికి వెళ్ళకోకుండా ఉండాలంటే నాకు ఆర్థిక సహాయం కావాలి. ఓవరాల్గా నేను నష్టపోయింది 2 కోట్లు పైనే. మరి అందులో కనీసం ఎంతో కొంత కన్సిడర్ చేసి ఇస్తే ఇదిగో ఒక దరిద్రం పట్టినట్టుగా నువ్వు ఇలాగ ఒక కాలు అందులో పెట్టుకుని చెడిపోయిన బెడ్ మీద పడుకుని ఏళ్ళకి కాస్త పప్పు అన్నం తిని బతుకుతాను, దేవుడిచ్చిన ఆయుష్. ఓకే బాబు గారు. సో మీ ప్రభుత్వంలో దరిద్రం తప్పికి ఏం లేదు. చచ్చిన తర్వాత మాత్రం చచ్చినోడికి సంబంధించిన వాళ్ళని పండుగ చేసుకుంటారు, ఆడి పేరు మీద డబ్బులు ఇస్తావు. ఏం పరిపాలన బాబు గారు? మీకంటే బెటర్గా పరిపాలన చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం పార్ట్ టైం లెసన్స్ తీసుకోండి, క్లాసెస్ వాళ్ళ దగ్గర 1 గంట 1 అవర్ అలాగా. సో వాళ్ళ వ్యూస్ అన్నీ మీకు తోటి షేర్ చేసుకుంటే మీకు మీరు ఏమేమి తప్పులు చేస్తున్నారో తెలుస్తాయి. సో కామన్ మ్యాన్ ఎంతగా బాధపడకూడదండి మీ ప్రభుత్వంలోనూ.
ఒక మాటలో చెప్పమంటారా? చిచి, మీ పరిపాలన దరిద్రంగా ఉంది, చెత్త పరిపాలన. పేదవాడిని పట్టించుకోకుండా ప్రాజెక్టులు ఎవరికి కావాలండి? పేదవాడిని పట్టించుకున్న తర్వాతే ప్రాజెక్టులు చేయాలి. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడం మానేసి ప్రాజెక్టులు చేస్తున్నారా? మరి వాళ్ళకి కరగండిగా జీతాలు ఇస్తున్నారు కదా, ఇవ్వకపోతే వాళ్ళు కోర్టులకు వెళ్తారు. మరి పేదవాడిని పట్టించుకోవాలి కదా ఒక ప్రభుత్వంలో చీఫ్గా వచ్చినప్పుడు. మరి పేదవాడిని పట్టించుకోకుండా ప్రాజెక్టులు చేస్తే మరి పేదవాడు కోర్టుకు వెళ్ళాలా? కోర్టుకు వెళ్తే పోలీసుడిని ఉపయోగించి పేదవాడిని అడ్డిట్ చేస్తావు. హైదరాబాద్లో చూపించావు కదా అప్పుడు కరెంటు గురించి. ఆడెవడు నల్గొండ నుంచి తీసుకొచ్చేవాడు అంతమందిని ఇంతమందిని. సో అదే సిగ్గుచేటు బాబు గారు. ఇప్పుడు కూడా కరెంటు బిల్లు నడ్డిసేస్తున్నారు. ముందు గవర్నమెంట్ అంతే, మీరు అంతే. ఏమున్నాయి మీ రిఫార్మ్స్? పేదవాడు బతకడానికి ఉపయోగపడట్లేదు. సో నేను నాకులాగా చెప్పుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కోకొల్లలో. ఇప్పుడు కన్నా కళ్ళు తెరవండి. మీ ప్రభుత్వానికి నేను ఇచ్చే మార్కులు ఏంటి తెలుసా? అవుట్ ఆఫ్ 0 -10.